ఇవన్నీ కూడా వీళ్ళని విచారిస్తున్నాం. వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఈ రోజు వరకు 5 వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది, ఒక మొబైల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ఇంకా నేర ప్రవృత్తిని మానకుండా ఇంకా ఇలా కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళని తదుపరి నిమిషం వీళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీంట్లో మా క్రైమ్ స్టాఫ్ ఏదైతే ఉన్నారో ఈ క్రైమ్ టీమ్ వాళ్ళు సాదిక్, శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి వీళ్ళంతా కూడా బాగా వర్క్ చేసి ఈ కేసును ఛేదించడం జరిగింది అని చెప్పేసి తెలియజేస్తాం. డిసెంబర్లో ఒకతను రిలీజ్ అవ్వడం జరిగింది, అట్లా జనవరిలో ఒకతను జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. దాదాపు 3-4 సంవత్సరాలు జైలు నుంచి జైల్లో ఉండి అన్ని కేసులు ఒప్పుకుంటూ బయటకు వచ్చి మళ్ళీ ఈ నేరాలను మళ్ళీ కంటిన్యూ చేయడం మొదలు పెడతా ఉన్నారు. ఈ బాలప్రసాద్ అతను ఇక్కడ కోఆపరేటివ్ కాలనీలో ఉంటాడు. ఇతను విష్ణువర్ధన్ ఇక్కడ మల్లెపల్లిలో ఉంటాడు. ఇద్దరికి పెళ్లి మ్యారేజ్ అయ్యింది. ఒకతను విష్ణువర్ధన్ మేస్త్రిగా పనిచేస్తాడు. ఈ ప్రసాద్ ఇప్పుడు బాలప్రసాద్ పెయింటర్గా పనిచేస్తాడు. వీళ్ళు మొదటి నుంచి వీళ్ళు కలిసే అఫెన్సెస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మొత్తం మొన్న దాంట్లో మొన్న మేము ఈ ఒక అఫెన్స్ మన దగ్గర చిన్న పాకెట్ కాలం దగ్గరలో ఒక బిల్డర్ ఉండేది. అక్కడ పోయి ఒక వాచ్మెన్ అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్న ఫోన్ గుంజుకొని చాకు పెట్టి అతనికి చాకు తోటి ఇంజురీ చేసి అతని ఫోన్ గుంజుకొని పోవడం జరిగింది. అలాగే దాని మీద మనం ఇన్వెస్టిగేట్ చేసి ఇద్దరిని పట్టుకున్న తర్వాత మనకు తెలిసింది ఏమంటే ఇద్దరు కలిసి 11 నేరాలు చేశారని తెలిసింది. దాంట్లో 2 రాబరీలు ఉన్నాయి. అంటే దీంట్లో వివిధ ప్లేస్ ఉన్నాయి. మంగళాట్లో చేయడం జరిగింది, కేపీహెచ్బి, భువనగిరిలో చేయడం జరిగింది, యాదగిరిగుట్టలో చేయడం జరిగింది, చందానగర్, ఇలా కుకట్పల్లి. ఈ ఇన్ని ప్లేస్లలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా నైట్ కూడా తిరుగుతూ వీళ్ళు కొంత గాంజా కొంత మద్యం సేవించి నైట్ కూడా తిరుగుతూ ఉంటారు. ఎవరైతే ఒంటరిగా పోతుందో ఆ పిల్లవాళ్ళని లిఫ్ట్ అడిగేసి అతన్ని పట్టుకొని అతన్ని యుద్ధాలు మీరు అతన్ని చూడడం జరిగింది. అతన్ని వాళ్ళని ఒక ఎవరు లేని ప్రదేశం నార్మల్ మా నిర్మాషం ప్రదేశం తీసుకెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, వాళ్ళ దగ్గర ఉన్న చైన్లు కానీ, వాచ్లు కానీ, ఫోన్లు కానీ ఏదో ఉంచుకొని తీసుకుపోవడం. అట్లా ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర వెహికల్స్ కూడా తీసుకొని పోతారు. తీసుకెళ్ళి దాన్ని వాడుకొని ఇంకా వేరే అభివృద్ధి చేయడానికి వాడుకొని ఒకతని పేరు విష్ణువర్ధన్, ఒకతని పేరు బాలప్రసాద్. వీళ్ళిద్దరూ గత 5 సంవత్సరాలుగా నేర ప్రవృత్తి కలిగి ఉండి నేరాలు చేస్తున్నారు. వీళ్ళు జూనియర్గా ఉన్నప్పుడే, మైనర్గా ఉన్నప్పుడే వీళ్ళు నేరాలు చేయడం స్టార్ట్ చేసినారు. ఈ విష్ణువర్ధన్ అనే అతను ఇప్పటి వరకు మొత్తం 11 నేరాలు చేసినారు. అలాగే బాలప్రసాద్ అనే అతను మొత్తం 14 నేరాలు చేయడం జరిగింది. ఈ విష్ణువర్ధన్ అతను దాంట్లో 2 రాబరీ కేసులు,